దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎటువైపుగా ప్రయాణం చేయాలో తెలియదు. అయినప్పటికీ దేవుని మాటను బట్టి దేవుని ఆజ్ఞకు లోబడి ప్రయాణం కొనసాగించారు. మనం వెళ్తున్న మన మార్గాల్లో, మనకి ఇవ్వబడిన పనిలో, మనం చేసేటువంటి ఆజ్ఞలు ఎలాంటివో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మనం కూడా మనకి ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా సాగిపోవటమే. మన మార్గాలు ఎలాంటివో, మనకి ఏం జరగబోతుందో తెలియదు. కానీ మనం కూడా దేవుణ్ణి అనుసరించి ముందుకి వెళ్ళిపోవాలి. తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు, తాను దేవుని వెంట వెళుతున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు, కానీ ప్రయాణం చేసిన వాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకు ఎదురవబోయే కష్టాల గురించి చూడలేదు, కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవటానికి సమర్థుడు, నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజుపైనే దృష్టి నిలిపాడు. ఇది అంత మహిమాన్వితమైన విశ్వాసం. ఇది నీకియబడిన పని. ఇది నువ్వు చేయగలిగిన విధులు. నీ ఆజ్ఞలు ఎలాంటివో నువ్వు పరీక్షించుకోనక్కరలేదు. వాటిని అనుసరించి ఓడను సముద్ర మార్గం పట్టించటమే నీ పని. అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటి రావు. విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరటం మాత్రమే కాదు, నువ్వు స్వంతంగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నిటినీ ముక్కలుగా చించిపారేయాలి. ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు. నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కలల్లో కూడా నీవు ఊహించి ఉండవు. అలాంటి దారుల గుండా నువ్వు వెళ్తావు. భయం ఆయన దరి చేరదు. అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు. మసక చీకటిలో తడుములాడుతూ, దారి తెన్ను లేక ఒంటరిగా వెలుగు దేశాన్ని వెతుకుతూ చీకటి కోణల్లో తిరుగుతున్నాను. దేవుడు నా చేయి పట్టుకున్నాడు, దారి తప్పకుండా నడిపించాడు. నాకు తెలియని క్షేమ మార్గాల్లో, నిశ్చల జలాల వెంట పచ్చిక మైదానాల్లో ఆయన్ను అనుసరించాను. చీకటి చిన్నాభిన్నమైపోయింది. అలసిన నయనాలు ఉదయాన్ని చూపాయి. ముందుకి అరుణోదయంలోకి ఆయన చేతిలో చేయి వేసి రాత్రికి దూరంగా సాగిపోయాను. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటువైపుగా వెళ్ళాలో తెలియదు. కానీ నా తండ్రి, మీరు ప్రయాణం చేయమన్నారు కాబట్టి నా తండ్రి మీ మీద ఆశ పెట్టుకొని ముందుకి కొనసాగిపోయారు. ఆ విధంగా నా తండ్రి, మేము అనుకున్నట్టుగా, మేము ఊహించినట్లుగా ఏది మా జీవితాల్లో జరగదు. కానీ దేవా, మీ పైన ఆశ పెట్టుకొని మా విధులు మార్గాలు మాకు తెలియకపోయినప్పటికీ మీ మీద ఆశ పెట్టుకొని మీ వైపు చూస్తూ సాగిపోవటానికి కృపను అనుగ్రహించండి ప్రభు. అయ్యా, మేము ఊహించినట్లుగా మా జీవితం ఉండకపోవచ్చు, కానీ దేవా, నీవు మాతో ఉన్నావని మేము గ్రహించి ముందుకు సాగిపోయే కృపను ఇవ్వండి ప్రభు. అయ్యా, పరలోకంలో నా దేవా అత్యంత అల్పమైనవి కూడా ఈ లోకంలో ఎంతో గొప్ప వాటితో కూడా సాటి రావు. అలాంటి పరలోకాన్ని నైనా మేము సాధించుకోవటానికి ప్రతి చిన్నదాన్ని నైనా ప్రభు, ప్రతి చిన్నవాటిని నైనా ప్రభు విడిచిపెట్టి మీ వైపు చూసి కొనసాగిపోయే కృపను అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయంలో ఇటు కృప చేత ప్రతి ఒక్కరిని నింపండి ప్రభు. నడిపించండి ప్రభు, సహాయం చేయండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.